రైతులు కష్టపడి పండించే కూరగాయలు రైతు బజార్లో విక్రయించుకుంటే కుళ్ళిపోతాయన్న రోజులకు చెక్ పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం సబ్జీ కూలర్లను ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో ఈ కూలర్లను ప్రవేశపెట్టింది. ఈ కూలర్ల ధర 50,000 కాగా ప్రభుత్వం సగం ధరను సబ్సిడీగా భరించడం విశేషం. అంటే రైతులు 25,000 చెల్లిస్తే సరిపోతుంది. ఒక రైతుకి ఈ ధర భారం అనుకుంటే కొందరు రైతులు కలిసి ఈ మొత్తం ఉమ్మడిగా చెల్లించి కూలర్ తీసుకునే సదుపాయం ఉందని మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 110 వరకు రైతు బజార్లు ఉన్నాయి. విశాఖ నగరంలో 13 రైతు బజార్లు ఉండగా 1900 మంది వరకు రైతులు ప్రతిరోజు సగటున 3,000 టన్నుల వరకు కూరగాయలు, ఆకుకూరలు తీసుకువచ్చి విక్రయిస్తారు. రోజు మిగిలిపోయిన కూరగాయలు పాడైపోతున్నాయని రైతులు ఇంతకాలం ఆందోళన చెందుతూ నష్టపోవాల్సిన దుస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సబ్జీ కూలర్లు రైతుల పాలిట ఒక వరమని చెప్పాలి. విశాఖలోని ఎంవీపీ కాలనీ, గోపాలపట్నం రైతు బజార్లలో ఈ కూలర్లను ప్రవేశపెట్టి ట్రయల్ రన్ వేస్తున్నారు. ఒక కూలర్లో 100 కిలోల వరకు కూరగాయలు నిల్వ చేసే సదుపాయం ఉంది. ఎంవీపీ కాలనీ రైతు బజార్ ఎస్టేట్ అధికారి వరహాలు మాట్లాడుతూ తమ రైతు బజార్లో ప్రయోగాత్మకంగా సబ్జీ కూలర్ను వినియోగిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ సమకూర్చిన ఈ సబ్జీ కూలర్లో రైతులు కాయగూరలు, ఆకుకూరలు నిల్వ చేస్తే 4 రోజుల వరకు తాజాగా ఉంటాయన్నారు. దీనికి ఎటువంటి విద్యుత్ వంటివి అవసరం లేదన్నారు. ఇందులో ప్రతిరోజు 25 లీటర్ల నీటిని నింపాలన్నారు. ఇంట్లోని ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన కూరగాయలతో కూరల రుచిలో కొంచెం తేడా వస్తుందని, సబ్జీ కూలర్లలో నిల్వ ఉంచిన కూరగాయలతో చేసిన ఆహారం రుచిలో ఎటువంటి తేడా రాదని వివరించారు. నా పేరు కె వరహాలు. నేను ఎంఈపీ రైతు బజారు ఎస్టేట్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఎంఈపీ రైతు బజార్లోనే వర్క్ చేస్తున్నాను. అయితే ఇక్కడ రైతులు మొత్తము మనకి కార్డులు ఇచ్చినవి 321. అయితే ఉదయం సాయంత్రం కూడా ఈ రైతులందరూ వస్తుంటారు. ఈ రైతులు సుదూర ప్రాంతాల నుంచి, విలేజ్ల నుంచి వాళ్ళు పండించిన కూరగాయలు, వాళ్ళ పొలంలో పండించిన కూరగాయలు తీసుకొచ్చి తెల్లవారు 5 గంటలకి బస్సులు వస్తే ఆ బస్సుల్లో వచ్చి ఎంఈపీ రైతు బజార్లో పెట్టి కూరగాయలు అమ్ముకుంటారు. అయితే ఎక్కువ మొత్తంలో వాళ్ళ పంట ఎక్కువ మొత్తంలో వచ్చినప్పుడు, ఎక్కువ మొత్తంలో రైతు బజార్ తీసుకొచ్చినప్పుడు కొంత అమ్మి కొంత మిగిలిపోవడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా కొన్ని కూరగాయలు అమ్మడవుతాయి, కొన్ని కూరగాయలు మిగిలిపోతాయి. మిగిలిపోయిన కూరగాయలు ఎక్కడ నిల్వ చేసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో రైతులందరూ కూడా ఉన్నారు. అవి మిగిలిపోయిన ఈరోజు మిగిలిపోతే రేపు అమ్ముకుందాం అంటే అందులోనే ఒక 20 కేజీలు కానీ ఉంచినట్టయితే అందులో 5 కేజీలు 6 కేజీలు చెడిపోతున్నాయి. మిగతావే అమ్ముకోవడం జరుగుతుంది. ఈ 5-6 కేజీలు ఎప్పుడైతే పోతుందో రైతుకి చాలా నష్టం ఉన్నది చేకూరుతుంది. ఈ రైతులందరూ కూడా కొంచెం ఇబ్బందికరంలో ఉన్న సమయంలోనే ప్రభుత్వం వారు తర్వాత అలాగే మార్కెటింగ్ శాఖ వారు ఒక వినూత్నమైన ఆలోచన చేసి ఈ ఆలోచనని మన రైతులకి ఎందుకు ఇలాగా అలవాటు చేయకూడదు, ఒక కూలర్ అన్నది జీరో మెయింటెనెన్స్, ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా, కరెంటు బిల్లు లేకుండా, కరెంటు బిల్లు కట్ అవసరం లేదు, కరెంట్ అవసరం లేదు, ఓన్లీ వాటర్తో లేటెస్ట్ టెక్నాలజీగా తయారు చేసిన కూలర్లు గుర్తించి రైతులకి ఇది చాలా అనువుగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుందని వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఒక సబ్జీ కూలర్ అనే పేరుతో మనకి మార్కెట్లో దిగింది. దాన్ని వీళ్ళందరూ కూడా గుర్తించి ఆ కూలర్ని మన రైతులకి ఇస్తే ఎంతో మేలుగా ఉంటుంది, ఎంతైనా కొంత వాళ్ళకి మనం సహకారం అందించేటట్టు ఉంటుంది, వాళ్ళ ఆర్థిక లాభం కూడా చేకూర్చినట్టు ఉంటుంది, వాళ్ళ ఆర్థికంగా దెబ్బ తగలకుండా చేసినట్టు అవుతామనేసి వీళ్ళు ఆలోచించి చాలా వినూత్నమైన ఆలోచన చేసి ప్రప్రథమంగా మన విశాఖపట్నం జిల్లాలో గోపాలపట్నం రైతు బజార్కి అలాగే ఎంఈపీ రైతు బజార్కి 2 కూలర్లు పంపించడం జరిగింది. ఇది ప్రయోగాత్మకంగా పెట్టి రైతులందరినీ కూడా ఆ కూలర్ని ఎలాగ వాడాలి, అది మెయింటెనెన్స్ ఏంటి, ఎలా కూరగాయలు అందులో పెట్టుకోవాలి, ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంటుంది, ఇలా అన్నీ కూడా చెప్పమని ఎస్టేట్ అధికారిగా మాకు వాళ్ళు సూచనలు ఇచ్చారు. వాళ్ళ సూచనల మేరకు ఎంఈపీ రైతు బజార్లో పెట్టి రైతులందరూ కూడా అవగాహన కల్పించడం జరిగింది. కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు ఈ టెక్నాలజీ ఎక్కడుందో మాకు తెలియక చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడైతే చాలా మేలుగా ఉంది. జీరో మెయింటెనెన్స్, ఎటువంటి మెయింటెనెన్స్ లేదు, కరెంట్ అవసరం లేదు, కరెంట్ బిల్ కట్ అవసరం లేదు, ఎటువంటి రిపేర్లు రావు.
ఇలాంటి కూలరు మాకు అందించడం అనేది చాలా ఆనందదాయకంగా ఉందని రైతులందరూ కూడా అన్నారు. వాళ్ళకి కూడా ఫస్ట్లో పెట్టినప్పుడు అర్థం కాక ఇది ఎలా పెట్టాలి, వాటర్తోనే కూలింగ్ ఎలాగవుతుంది, అసలు కరెంటుతో కదా, ఫ్రిడ్జ్ ఉంటే కరెంట్ వేస్తే ఫ్రిడ్జ్ అవుతుంది కదా, ఇది ఎలాగవుతుంది మాకు అర్థం కావట్లేదు అని అంటే అది లేటెస్ట్ టెక్నాలజీ. మనం కూలర్ ఉందంటే ఆ కూలర్కి మనకి రెండు వైపులా కూడా గోడలు రెండు వైపులా కూడా ఒక గడ్డి ఒక ఇండికేటర్ అది పెట్టి ఆ టెక్నాలజీతో ఆ కూలర్లో వాటర్ వేసినట్టయితే వాటర్ వేసి మనం అందులో ఒక ప్లాన్ ఉంటుంది, ప్లాన్ వేసినట్టయితే మనకి ఎలాగైతే చల్లని గాలి తగులుతుందో ఆ ఫ్యాన్ ఒకటే ఉండదు, కరెంటు ఉండదు, కానీ కూలర్ చుట్టువైపులా కూడా ఈ గడ్డి అనేది ఉంటుంది. ఈ టెక్నాలజీ ఎప్పుడైతే ఈ 4 రంధ్రాల్లో నీళ్ళేస్తామో 4 రంధ్రాలు 4 వైపులు వ్యాపించి బయట ఉన్న వేడి గాలిని నియంత్రించి లోపల చల్లదనాన్ని ఎప్పుడైతే వేసిందో కూరగాయలు పెట్టిన వెంటనే ఆ కూలింగ్కి ఇదవుతుంది. అందులో ఎటువంటి కెమికల్ కానీ రసాయనాలు కానీ వాడడం కాబట్టి చాలా స్వచ్ఛమైన న్యాచురల్ పద్ధతుల్లో మన కూరగాయలన్నీ కూడా బయటకు వస్తాయి. అవి వినియోగదారులు కూడా చాలా ఆరోగ్యకరమైన కూరగాయలు, ఎందుకంటే ఎటువంటి కెమికల్ అందులో ఉపయోగించాం కాబట్టి. అందులో పెట్టిన తర్వాత మన ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే కూరగాయల టేస్ట్ అన్నది మారిపోతుంది, కొంత తగ్గుతుంది నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే. అదే సబ్జీ కూలర్లో పెట్టినట్టయితే ఆ టేస్ట్ అనేది మారకుండా ఎలాగైతే టేస్ట్ ఉంటుందో, పొలంలో నుంచి తెచ్చిన కూరగాయలు ఎలాగైతే మనకి వండుకుంటే ఎలా టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఏమి ఉండదు, ఒక వాటర్తోనే మనం కూల్ చేస్తున్నాం కాబట్టి, వాటర్ మనం తాగుతున్నాం కాబట్టి న్యాచురల్ పద్ధతిలో ఉంటుంది. దీని కాస్ట్ వచ్చి 100 కేజీల కూలరు, 100 కేజీల కెపాసిటీ గల కూలరు న్యాచురల్గా చెప్పాలంటే యాక్చువల్ రేటు 50,000 రూపాయలు. అది రైతుల దృష్టిలో పెట్టుకొని 50% అంటే 50% రాయితీతో ఇస్తున్నట్లు మనకు తెలియజేశారు. 50% రాయితీ మీద 25,000 రూపాయలకి వస్తుంది. అలాగే ఒక్క రైతు తీసుకుంటే వాళ్ళ మీద ఆర్థిక భారం పడుతుంది కాబట్టి ఒక రైతు కాకుండా 4 రైతులు కూడి ఒకటి తీసుకున్నట్టయితే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళు స్టాల్స్ మారినప్పుడు కానీ లేకపోతే ఇంకో దగ్గరికి ఇంకో ప్లేస్ నుంచి మూవ్ చేయడానికి కూడా చాలా మినీగా చాలా తక్కువ వెయిట్తో, అది పెద్ద వెయిట్ ఏం కాదు, ఒక 2-3 ఉంటే అది తేల్చి ఇంకో దగ్గర పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంత చక్కనైన కూలరు ఇలాంటి టెక్నాలజీ కనిపెట్టిన వాళ్ళు కూడా మనం చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.